ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే కృతికా నక్షత్రం ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే కృతికా నక్షత్రం వచ్చిన రోజు మహాశివరాత్రి. మాస శివరాత్రి కంటే కూడా విశేషమైన రోజు. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడికి అభిషేకం చేసుకుంటే ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎందుకు అంటే కృతికా నక్షత్రం రోజున అరుణాచలంలో 13వ తేదీ డిసెంబర్ 2024 శుక్రవారము సాయంత్రం 6 గంటలకు అరుణగిరిపై జ్యోతిని వెలిగిస్తారు. 14వ తేదీ డిసెంబర్ 2024 శనివారం సాయంత్రము 4:58 పౌర్ణమి గడియలు మొదలై 15వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారం మధ్యాహ్నము 2:31 వరకు పౌర్ణమి గడియలు ఉంటున్నాయి. కాబట్టి అరుణాచలం వచ్చే భక్తులు గమనించగలరు. 12వ తేదీ గురువారం నుండి అరుణాచలం సిటీలోకి వాహనాలను అనుమతించరు. సిటీలోకి వచ్చిన వాహనాలను 16వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం ఉదయం నుండి బయటకు వదులుతారు.